దిస్ ఈజ్ చందు యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రమోషన్స్ చాలా బావున్నాయి. అండ్ అంటే టెక్నీషియన్స్‌ని ఇంటర్నేషనల్ నుంచి తీసుకొచ్చారు. సో, ఇక్కడ తెలుగులో ఎవరు లేరనా? అలా ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్‌ని తీసుకురావటం వల్ల సినిమా రిజల్ట్ ఏమన్నా కొంచెం డిఫరెంట్‌గా ఉంటుందన్న అభిప్రాయంలో ఉన్నారా? ఓకే. యాక్చువల్లీ ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ వన్ థింగ్ అండి. మ్యూజిక్ విషయానికొస్తే మాత్రం ఆర్కెస్ట్రల్ మ్యూజిక్ అనేది మనకిక్కడ తక్కువ. ఇండియాలో తక్కువ, హైదరాబాద్‌లో అవేర్‌నెస్ కూడా చాలా తక్కువ. సో, పర్టిక్యులర్‌గా మ్యూజిక్ కంపోజిషన్‌కైతే వీ నీడెడ్ సంబడీ ఫ్రమ్ అబ్రాడ్ ఫర్ ఇట్ డెఫినిట్‌గా. అంటే ఇక్కడ టెక్నీషియన్స్ లేక అని కాదు. వీ మేమెళ్ళింది మోర్ సో ఇస్ కరెక్ట్ పర్సన్ ఎవరు? దీన్ని కరెక్ట్‌గా అర్థం చేసుకొని, మన థాట్‌కి అలైన్ అయ్యి చేయగలిగింది ఎవరు అనే దానికి ఎళ్ళాము. అండ్ అగైన్ ప్రొడక్షన్ ఎజెండా వాస్ ఇంత స్కేల్ ప్రాజెక్ట్‌లో ఇంత స్కేల్ ఎలా చేయొచ్చు అనేది. సో, ఆ 2 ఎజెండాస్ సెట్ అయినట్టు ఇంకా అలా దట్స్ హౌ వి వెంట్ అబౌట్ ఫైండింగ్ పీపుల్. సో, ఫస్ట్ మూవీ కాబట్టి ఒక చిన్న తరహా, చిన్న బడ్జెట్‌లో తీశారా? లేపోతే ఇక మీ స్టైల్ ఇలాగే ఉండబోతుందా? లేతే సినిమా హిట్ అయితే పరిస్థితులను బట్టి బడ్జెట్ పెంచి ఈ ఈ స్టైల్‌లో ఏమన్నా వెళ్ళబోతున్నారా ఫ్యూచర్‌లో? యాక్చువల్‌గా ఐయామ్ ఎక్సైటెడ్ టు అనౌన్స్ ద సెకండ్ ప్రాజెక్ట్. కానీ దానికి కొంచెం టైమ్ ఉంది. అప్పుడు యూ విల్ గెట్ ఆల్ ద క్లారిటీ హౌ వి ఆర్ గోయింగ్. కొంచెం నెక్స్ట్ ప్రెస్ మీట్‌కంతా విల్ కమ్ అప్ విత్ ద డీటెయిల్స్ వీటి గురించి. And two things అండి. One, our intention was okay, నేర్చుకునేది ఎనీథింగ్ దట్ వీ హ్యావ్ టు లెర్న్ అబౌట్ మేకింగ్ అ ఫిల్మ్, రిలీజింగ్ అ ఫిల్మ్ ఈ సినిమాతో నేర్చుకుందాం అని డిసైడ్ అయ్యాం. గోయింగ్ ఫార్వర్డ్ ఐ థింక్ వీ విల్ నెవర్ స్టిక్ టు అ పర్టిక్యులర్ బడ్జెట్ దీంట్లోనే తీయాలి అని. ఇట్స్ మోర్ అబౌట్ what are we telling, what kind of a story are we telling, and if a particular story requires a particular budget, that's how we have to move forward, because that's how we'll grow as a production. ఒకటే చేసుకుంటూ కూర్చుంటే there's nothing for us to learn, there's nothing for us to even show. థాంక్ యూ. హలో, ఆల్ ది హలో. బెస్ట్. Thank హాయ్, you. హాయ్. సో కంగ్రాట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ you. ఇంట్రో కూడా చాలా బాగుంది, డిఫరెంట్‌గా అనిపించింది మాకు కూడా. Thank you. అండ్ రైట్, అందరికీ ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ అంటారు. సో ఈ ప్రొడక్షన్ చూసుకుంటే జేవీ ప్రొడక్షన్‌కి సో ఫస్ట్ మూవీ అంటే దీని ద్వారా రావాలని ఎందుకు అనుకున్నారు? ఇదే కరెక్ట్ అనుకున్నారా? I think Vamsi would be a better person to answer this. అంటే సో దీని ద్వారానే అంటే అగైన్ ది దీని ఐడియా అయితే వాజ్ ఇది ప్రతి ఒక్కళ్ళు ఒక 20 to 30, 35 ఏజ్‌లో ఆళ్ళ లైఫ్‌లో జరిగే ఒక విషయం అనమాట. దట్ ఫీలింగ్ ఆఫ్ అరే! ఐ వాంట్ టు డూ సంథింగ్ అండ్ దాన్ని అవుతాంది, అవ్వట్లేదు. ఆ ఫ్రస్ట్రేషన్ అనేది ప్రతి ఒక్కళ్ళ లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. సో, అదేంటంటే దాని మీద ప్రాపర్‌గా ఫోకస్ చేస్తే అందరికీ అర్థమవుతది అనేది, ఆర్ రాదర్ రిలేట్ అవ్వగలుగుతారు అనేది ఐడియా నుంచి రాసింది. సో, అక్కడి నుంచి ఇంకా ఓకే, దిస్ ఈజ్ అట్‌లీస్ట్ ద రైట్ ప్రాజెక్ట్ ఫర్ మీ టు స్టార్ట్. బికాజ్ నేను చేద్దాం అనుకునేదేంటి, నాకు తెలిసిందెంత, తెలుసుకోవాల్సిందెంత, ఇవన్నీ క్లబ్ చేస్తే ఓకే, యెస్ దిస్ మేడ్ సెన్స్ అనమాట. అందుకు. అండ్ ఈ ప్రొడక్షన్ ద్వారా చూసుకుంటే నెక్స్ట్ వచ్చే జనరేషన్‌కి సో రైటర్ అవ్వచ్చు, డైరెక్టర్లు అవ్వచ్చు, ఎవరైనా వస్తే మీరు యాక్సెప్ట్ చేసేవి ఏమైనా ఉన్నాయి కొత్త స్టోరీస్‌కిలా? డెఫినెట్లీ అండి. సో, ద హోల్ పాయింట్ ఈస్ మేము ఎప్పుడైనా మాకు స్క్రిప్ట్ సబ్మిషన్స్ అవి ఏమన్నా వచ్చినా కూడా వి ఇవాల్యుయేట్ ఇట్ ఆన్ అసలు ఈ స్టోరీ ఏం చెప్తాంది, వాట్ ఆర్ దే ట్రైయింగ్ టు సే విత్ దిస్ అనేది ఇవాల్యుయేట్ చేస్తాము. సో, ఒక స్టోరీ ఆర్ దట్ కంటెంట్ ఇఫ్ ఇట్ మేక్స్ సెన్స్ డెఫినెట్లీ. Hi, 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 hi. director. I just like to add to it. I'm sorry. ఏం లేదండి. So we actually keep getting DMs on Instagram. మా Instagram page లోనే స్టోరీ ఉంది, నరేషన్ కానీ ఏదైనా. So we have a work email that's actually open for everybody. They can send in their pitch decks and మాకు ఒక రివ్యూ టీమ్ కూడా ఉంటుంది that will see. అండ్ ఇఫ్ ఎనీథింగ్ మాకు చాలా స్ట్రైకింగ్‌గా అనిపించి, అరే అసలు ఈ స్టోరీని ఒక సినిమా తీసి ఆడియన్స్‌లోకి తీసుకెళ్తే బాగుంటుందన్న ప్రతి స్టోరీకి వీఆర్ ఆల్వేస్ ఓపెన్. ఆల్వేస్. హలో. డైరెక్టర్ గారు. Sorry. ఇక్కడ. సో, అంటే ఇప్పుడు అందరిని కొత్త యాక్టర్స్‌ని తీసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే ఇప్పుడు ఇంకా చాలామంది ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ కూడా చాలామంది ఉన్నారు గదా! సో, కొత్త వాళ్ళని ప్రిఫర్ చేయడానికి రీజన్ ఏంటి? ఓకే. ఐ హావ్ 2 రీజన్స్. ఒకటి మీరన్నట్టే, దేర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ దేర్ ప్రొఫెషన్ ఈస్ నాట్ యాక్టర్. సో, డిఫరెంట్ స్కిల్ సెట్స్. Different, what I was looking for was completely different skill sets, and that's the reason, rather, kottollu anna kuda was someone who could understand what we're doing. And like I said, there will be a lot of different factors that go into it. Influencers antara,
వాళ్ళ స్కిల్ సెట్ కంప్లీట్లీ వేరే ఫ్రమ్ వాట్ ఐ నీడెడ్. దట్స్ ద వెరీ ఆనెస్ట్ రీజన్ వై ఐ వెంట్ విత్ హూఎవర్ ఐ వెంట్ విత్. ఓకే. తెలుగులోనే తీయాలని ఎందుకు డిసైడ్ అయ్యారు మీ స్క్రిప్ట్‌ని? అంటే దట్స్ మై లాంగ్వేజ్. సో నా లాంగ్వేజ్ తెలుగు. సో ఐ వాంటెడ్ టు స్టార్ట్ అవుట్ హియర్. ఐ నెవర్ హ్యాడ్ ది ఇంటెన్షన్ ఆఫ్ నేను ఇప్పుడు అక్కడ చదువుకున్నా కాబట్టి అక్కడే సినిమాలు తీయాలనేది ఏం లేదు. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు గెట్ దట్ టెక్నికల్ నాలెడ్జ్ అండ్ దట్ నో హౌ నేను తెచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవాలనేది. హలో టీమ్, కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నీ దారి నీ కథ. సో మీ అందరి దారి కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. సో ముందుగా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంటే బై ప్రొఫెషన్ ఏంటి యాక్చువల్గా ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రొఫెషన్? బై ప్రొఫెషన్ ఐ am స్టిల్ రైటింగ్, డైరెక్టింగ్ అండ్ ప్రొడ్యూసింగ్. సో ఎలా అంటే ఇప్పుడు ఫినాన్షియల్గా అంటే ప్రొఫెషన్ So we'll just have them talk about what they actually did before this film. ప్రీతం గారు మీరు చెప్పండి. వాట్ ఇస్ యువర్ ప్రొఫెషన్ యాక్చువల్లీ అండ్ వాట్ యాక్చువల్లీ నౌ? ఐ వాజ్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్. ఫస్ట్ ఈ నగరానికి ఏమైందిలో ఒక స్మాల్ బిట్లో ఉంటా. సో అప్పుడు లైక్ వెన్ ఐ వాజ్ ఆన్ దట్ సెట్ అర్థమైంది దిస్ ఇస్ వేర్ ఐ బిలాంగ్. అంటే చాలా ఐ యూస్ టు ఎంజాయ్ ఆ సెట్ అంబియన్స్ కానీ ఎవ్రీథింగ్. సో అప్పుడు అనుకుని లైక్ కాకపోతే ఇట్స్ నాట్ లైక్ డైరెక్ట్గా వెళ్ళలేము, వీ నీడ్ టు గెట్ ట్రైన్ లైక్ ఒక ఎక్స్పోజర్ కానీ ఎవ్రీథింగ్ ఉండాలి అని ఐ టుక్ సమ్ టైమ్ వర్క్షాప్స్ చేసి థియేటర్కి వెళ్ళి దెన్ ఐ కేమ్. అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే అంటే అబ్రాడ్ నుంచి ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మోస్ట్లీ అబ్రాడ్ నుంచి యూ స్టడీడ్ దేర్ బట్ We're all from here and you're we're all all from from here, yeah. Hyderabad. It's just that Vamsi studied there ante. మా సినిమాలో వర్క్ చేసిన టెక్నీషియన్స్ అబ్రాడ్ నుంచి వచ్చారు తప్ప మేము ఇక్కడే. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యా డైరెక్టర్ ప్రస్తుతానికి సినిమా ఇండస్ట్రీలో ఏ సినిమా అయినా పెద్ద సినిమా కూడా రిలీజ్ అవ్వడానికి చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తుంది టైం ఇది యాక్చువల్లీ. ఇట్లాంటి పరిస్థితుల్లో మీరందరూ కొత్త ఫేసులను పెట్టి సినిమా థియేటర్కి రమ్మంటానికి ఏం ధైర్యంతో మీరు సినిమా చేశారు? సార్ ఫస్ట్ గట్ ఫీలింగ్స్ చేసిన సినిమా అనాలిసిస్ సార్. అంటే ఓకే అంటే ఇప్పుడు మేము ప్రజెంటేషన్ ఎలా చేసాము, లాంగర్ నిల్చొని కంటిన్యూస్గా స్పీచ్ ఇస్తే ఇంకా చెప్పిందే చెప్తున్నారు అనే ఫీలింగ్ వస్తుంది అన్నట్టు క్రిస్ప్ అండ్ షార్ట్ మీకు డెలివరీ చేసాం కదా. సో ఫిల్మ్ సెన్స్ కూడా అక్కడే పెట్టుకున్నాం సార్. ఓకే ఎండ్ ఆఫ్ ద డే ఇట్ షుడ్ బి లైక్ బై ఆడియన్. సో ఆ ఫీలింగ్ దగ్గర వీ మెట్ ఆర్ పారామీటర్. సో అందుకు చేసాం సార్ ఫిలిం. అండ్ ఇంకొకటి స్ట్రైట్ అవే నేను ఫిలిం ఎలా ఉంటుంది నేను చెప్పను, కానీ ఫిలిం అయిపోయిన తర్వాత ఆడియన్ విల్ బి చిల్ నైస్ వాచ్ అనే ఫీలింగ్ వస్తుంది. అదే చాలామంది చాలా మంచి పిక్చర్స్ కూడా తీస్తున్నారు, కానీ థియేటర్కి ఎవరు వెళ్ళాలి? థియేటర్కి వెళ్ళడానికి ఒక నాక్ పాయింట్ ఉంటుంది. వాట్ ఈస్ యువర్ యూ హ్యావ్ అంటే ఎక్స్ పాయింట్ ఒకటి ఏంటనేది చెప్తున్నారు. ఈ క్వశ్చన్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడానికి ఉంది సార్. అసలు ఎక్కడ స్టార్ట్ చేయాలి సినిమా, అసలు ఏంటి ఇది ఏదో కోటలాగా ఉంది, అసలు ఎంట్రీ కనిపించలేదు, తిరిగి 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 ఐ ఫౌండ్ అవే నౌ. అలాంటి రిలీజ్ కోట చుట్టూ ఇప్పుడు తిరుగుతున్నాం. వీఆర్ ఆల్మోస్ట్ క్రాకింగ్ ఇట్. సో అంతే కాన్ఫిడెంట్గా చెప్పాను వీఆర్ కమింగ్ దిస్ ఏప్రిల్ అని. ఫస్ట్ ఒక సినిమాతో ఎంత నేర్చుకున్నారు సార్? అంటే ఇప్పుడు ఒక్కొక్కటి క్రాక్ చేస్తున్నారు కదా, ఈ క్రాకింగ్ సిస్టంలో ఎంత నేర్చుకున్నారు మీరు? ఎక్కడ బాగా స్ట్రగుల్ అయ్యారు అందులో? అంటే దిస్ నో ఐ డోంట్ నో హౌ యూ క్వాంటిఫై లెర్నింగ్ స్ట్రగుల్. అంటే నాకు ఎప్పుడు స్ట్రగుల్ అనిపించలేదు. ఐ నో పీపుల్ సే ఇట్స్ హార్డ్ వర్క్, కానీ దట్స్ నెవర్ లైక్ అ స్ట్రగుల్. ఆఫ్టర్ రిలీజ్ ఐ థింక్ మీరు అది ఒప్పుకుంటారేమో, చూద్దాం. లేదండి, వి నెవర్ ఫైండ్ అవర్ వర్క్ యాజ్ అ స్ట్రగుల్. సో ఎవరైనా వచ్చి నేను చాలా కష్టపడానంటే దట్స్ యువర్ ప్రాబ్లమ్, బికాజ్ మీరు చేసేది నచ్చితే యుల్ నెవర్ ఫీల్ లైక్ ఇట్స్ అ స్ట్రగుల్. కావాలని చేస్తున్నారు అది. హీరోయిన్ మిస్ అయింది చెప్పలేదా అమ్మాయికి? ఆవిడ ఆల్రెడీ బిజీ అయిపోయారండి, వేరే షూట్లో ఉన్నారు. Yeah, so unfortunately she couldn't be here today. She's shooting for something else and yeah, she'll join us in the next press meets. మీ దారులు మీ కథలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you so much. Thank you so much. యా డైరెక్టర్ గారు, యాక్చువల్లీ ఇందాక సౌండ్ సింగ్ గురించి మీరు మాట్లాడారు కదా, టీజర్లో మేము చూస్తున్నప్పుడు సమ్ ఆర్ లైక్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది వినిపిస్తుంది డైలాగ్కి. అది కరెక్ట్గా అంటే ఎగ్జాక్ట్గా ఒక హైలీ టెక్నికాలిటీ అని చెప్పేసి అన్నారు. సో ఆ హైలీ టెక్నికాలిటీని మ్యాచ్ చేస్తూ సమ్ సౌండ్స్ ఆర్ నాట్ ఎనఫ్ అంటే అలా అనిపించలేదు. వై అని అంటే ఏం చెప్తారు? అంటే ఎందుకు అలా డిజైన్ చేశారు? I don't think that was a choice. Probably a small technical issue at the very max. ఆ డైలాగ్స్లో కూడా కొంచెం నా నాయిస్ వినిపిస్తుంది
when we watch the teaser? నాకు తెలిసి in our mix or anything there was no noise. It could have actually been a proper technical issue with file conversions. That's yeah. ప్రీతం బ్రో. But yeah, I can. సో మీ ఇన్‌స్టా ఐడీలో రష్మిక గారితో పిక్స్ ఉన్నాయి. సో ఏంటి ఆవిడకి మీకేమైనా రిలేషనా? అంతకు ముందు ఏమైనా యాక్ట్ చేసారా ఆవిడతో వర్క్ ఎక్స్‌పీరియన్స్? లేదండి. ఐఎమ్ ఎన్ ఆర్కిటెక్ట్ బై ప్రొఫెషన్. ఓకే. సో ఐ డిజైన్డ్ హర్ ఇంటీరియర్స్ చేశా తన రెసిడెన్స్‌కి. సో దట్స్ హౌ ఐ నో హర్. అంతే. అంతేనండి. అంతే. ఓకే. అండ్ శ్రేయ గారితో కూడా పిక్ ఉన్నట్టుంది. ఆవిడేనా? శ్రేయ గారితో మా మదర్ ఉన్నారండి. అదే. సో ఐ మెట్ ఆల్ ఆఫ్ దెమ్. లక్ష్మీ మంచు గారు, లైక్ ఐ స్టడీడ్ ఇన్ శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్. తను హోస్ట్ చేసిన వాక్ ఫర్ లైక్ టీచ్ ఫర్ చేంజ్ అనే దానికి వాక్ చేశాను. సో అప్పుడు ఐ మెట్ ఆల్ ఆఫ్ దెమ్. దే వర్ లైక్ ర్యాంప్ వాక్ చేస్తే అండ్ షీ ఇంట్రడ్యూస్డ్ మీ ఆల్సో ఆన్ దట్ డయాస్. లైక్ తను ఆ స్కూల్లో చదువుతూ టీచ్ ఫర్ చేంజ్ అనేది షీ ఈస్ డూయింగ్ ఇట్ ఫర్ ఆల్ గవర్నమెంట్ స్కూల్స్. సో నా స్కూల్లో చదువుతూ నా ఈ స్కూల్స్ కోసం చేసే నోబుల్ థాట్‌కి సపోర్ట్ చేయడానికి నా స్టూడెంటే వచ్చాడు అని షీ అనౌన్స్డ్ ఇట్ ఆన్ ద డయాస్. సో ఫ్రమ్ దేర్ ఇట్ వాస్. ఓకే బ్రో. చెప్పాం కదండి మాకు సెలబ్రిటీస్ తక్కువ తెలుసు అని చెప్పి మెల్లగా అందరినీ పరిచయం తెలీదు అన్నాను. సో మెల్లగా పరిచయం పెంచుకుంటూ వెళ్తున్నాం. సో హాయ్ టీమ్, ఐఎమ్ అంజలి ఫ్రమ్ TFPC. సో బేసికల్గా చాలా యంగ్గా ఉన్నారు. మేబీ ఈ క్వశ్చన్ అడిగితే కొంచెం ఫీల్ అవ్వద్దు. సో చాలామంది ఏమంటారంటే పెద్దవాళ్ళు మూవీ ఇండస్ట్రీకి వెళ్తున్నామంటే ఎందుకు మూవీ ఇండస్ట్రీ, మంచిగా జాబ్స్ చేసుకోవచ్చు కదా, సంపాదన వస్తుంది. సో అలాంటి క్వశ్చన్ మిమ్మల్ని ఎవరైనా అడిగారా? ఇఫ్ అడిగితే వాట్ యూ వాంట్ టు గివ్ దమ్ ద ఆన్సర్? యా. సో ఐ మీన్ అడుగుతారు వై డూ వాంట్ డూ దాట్ అని. బట్ ఐ ఫీల్ లైక్ దట్ క్వశ్చన్ జనరలీ ఏం చేద్దామని అడుగుతారు. ఎవరైనా ఇఫ్ దే వాంట్ టు బికమ్ అ డాక్టర్, నువ్వు ఎందుకు డాక్టర్ అవుదాం అనుకుంటున్నావు నన్ను అడుగుతారు. సారీ టు ఇంటరప్ట్, బట్ Yeah. స్పెషల్లీ ఇండస్ట్రీ అన్న తర్వాత చాలా మంది ఎక్కువ రోక్ టోక్ చేస్తూ ఉంటారు. దట్స్ వై ఐమ్ ఆస్కింగ్. షూర్. ఫర్ మీ నన్ను అడిగినప్పుడు నా ఆన్సర్ సింపుల్. నా ఆన్సర్ వెరీ సింపుల్ అండి. అండ్ బికాస్ ఐ హ్యావ్ ఫన్ డూయింగ్ వాట్ ఐ డూ. నేను ఫస్ట్ టైం వంశీ కూడా వాడు హీ ఆస్క్డ్ అస్ అ క్వశ్చన్ వన్ డే. హీ సెడ్, ఈ సినిమాతో నీ ఎక్స్పెక్టేషన్ ఏంటి, దీంతో నీ కెరియర్ ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే, ఫర్ మీ నా కెరియర్ ఎక్స్పెక్టేషన్ ఇస్ ఐ వాంట్ టు హ్యావ్ ఫన్. ఐ లవ్ వాట్ ఐ డూ అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్, గ్రేట్ఫుల్ దట్ ఐ గెట్ టు డూ ఇట్. బికాజ్ నచ్చకపోతే చేసి పాయింట్ ఏంటి, లైక్ నచ్చుతో చేస్తా అండ్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్ ట్రై చేస్తాను దట్ ఐ క్యాన్ కంటిన్యూ టు డూ సో. దట్స్ ఇట్. నైస్. నేను ఆ క్వశ్చన్కి ఇంకొంచెం ఎక్స్టెన్షన్ ఇస్తానండి. యాక్చువల్గా ఫిల్మ్ మేకింగ్ అనగానే ఇంట్లో యాక్చువల్గా అందరు భయపడతారు. మమ్మల్ని ఆ క్వశ్చన్ అడిగితే ఎందుకు అడిగాం ఈ క్వశ్చన్ అనే ఫీలింగ్ తెప్పించేంత వరకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నేను. కూర్చోబెట్టి చెవుల్లోంచి పొగలు వచ్చేస్తాయి వాళ్ళకి. ఎలా అంటే లేదండి, ఇట్స్ అంత టైం లేదు కదా. ఇట్స్ సీరియస్ ప్రొఫెషన్. ఇట్స్ అ సీరియస్ ప్రొఫెషన్. అందరూ ప్రొఫెషన్ వరకే చూడండి. దాని తర్వాత వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఎలా ఉంటారంటే అంటే ఐటీ చేసేవాళ్ళు చేస్తారు, డాక్టర్ చేసేవాళ్ళు, అందరూ ఆఫ్టర్ లైఫ్ కాదు, ప్రొఫెషన్ వర్క్ చూస్తే ఇట్స్ అ క్రాఫ్ట్, ఇట్స్ అ సీరియస్ జాబ్. నన్ను అడిగిన ఒక 6-7 పీపుల్ని నేను డెడికేటెడ్గా నాతో పాటు తిప్పిన ఒక రోజు అంతా. మనం చేసే పనులన్నీ షూట్కి, సెట్కి, అది ఇది అని. దండం రా బాబు, మీ పని మీరు చేసుకోండి, నిజంగా సీరియస్, నేను మీ దగ్గర రానన్నారు. ఓకే, దట్ ఈస్ వాట్ ఐ వాంట్ అని చెప్పా. రైట్. వంశీ గారు. ప్రీతం. సో ఈ సినిమాని మొత్తం టెక్నికల్ టీం బయట నుంచి తీసుకొచ్చేసారు అండ్ యువర్ ఫస్ట్ ఫిలిం. సో కొత్త వాళ్ళతో వెళ్తున్నారు అండ్ ఆల్సో విత్ సింగ్ సౌండ్. సో హౌ మచ్ యూఆర్ కాన్ఫిడెంట్ అంటే థియేటరికల్ రిలీజ్ ఇందాక వాళ్ళు చెప్పినట్టుగానే కొంచెం కష్టమవుతున్న ఈ టైంలో మీరు ఇన్నోవేటివ్గా చాలా కొత్తగా స్టేజ్ ప్రెజెన్స్ కానీ ఏదన్నా కానీ చాలా ట్రై చేశారు అండ్ యు ఆర్ ఆల్సో రీచ్ అప్ టు ద మార్క్ ఇక్కడ మేము చూసినంత వరకు. బట్ హౌ మచ్ యూఆర్ కాన్ఫిడెంట్ దట్ థియేటర్స్లో ఆడియన్స్ దీన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు? యాక్చువల్లీ దాంతోపాటు ఒక దానికి యాడ్ చేద్దామని, ఇప్పుడు ఎలాగైతే కొత్త కాస్ట్ ఫ్యూచర్లో కూడా తెలుగు నుంచి ఎవరైనా ఇన్స్పైరింగ్గా లేకపోతే ఆస్పైరింగ్ ఎవరైనా వస్తే వాళ్ళకి ఛాన్సెస్ ఇస్తారా ఇవ్వరా ఫ్రమ్ దిస్ ప్రొడక్షన్ అంటే మీరు ఏం చెప్తారు? డెఫినెట్లీ ఎస్ అండి. దట్స్ నాట్ అ బ్యారియర్ ఆర్ రిస్ట్రిక్షన్ అట్ ఆల్. దానికి ఆన్సర్ ఇస్ వి గో బిహైండ్ క్రాఫ్ట్ అండ్ టాలెంట్ లైక్ ఈ సెడ్. సో అది మాకు ఎక్కడ కనిపిస్తే దట్స్ వేర్ వి టేక్ ఇట్ ఫ్రమ్. మీరు అడిగిన క్వశ్చన్కి సారీ కొంచెం
ప్రీతం గారు. ఒకసారి జస్ట్ రిపీట్ అండి. I think she has a better answer for that than me. So Actually, I've noticed that there's only two reasons why the audience will ever go to a theater. One, the content has to be extremely relatable, or two, extremely entertaining. So I don't think it really matters actors kottalla cinema ki sing sound avani. Yes, men chesamu. I agree that something that మేము చేసాము. we're not saying oh మేము ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ తెచ్చాము, సింగ్ సౌండ్ చేసాం, సో మీరు సినిమా చూడండి అని మేము అంటలేదు. దట్స్ సంథింగ్ దట్ వీ డిడ్ అండ్ we're just putting it out there. The only reason audience will go to our film is because the characters in the film are extremely relatable. చూసే వాళ్ళందరికీ అరే ఇది నేనే అని అనిపిస్తుంది, లేదా అరే నేను ఇలా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. సో వన్ ఆఫ్ దోస్ టూ ఫ్యాక్టర్స్ అయితే బాగా కనెక్ట్ అవుతారు. అండ్ ఐ థింక్ దట్స్ వాట్ విల్ గెట్ దెమ్ టు ద థియేటర్ టు వాంట్ టు వాచ్ ద ఫిల్మ్. టు ఈవెన్ జస్ట్ సీ దెమ్ సెల్వ్స్, వాళ్ళని వాళ్ళే చూసుకుంటారు. స్టోరీ మొత్తంలో ఒక్క పాయింట్లో ఎక్కడో అక్కడ అరే దిస్ ఇస్ మై లైఫ్, దిస్ ఇస్ మై స్టోరీ అని అందరికీ అనిపిస్తుంది. యా ప్రీతం గారు. ఎన్నిసార్లు పిలిస్తే టెన్షన్ వస్తుంది, టఫ్ క్వశ్చన్ ఏమో అని. ఎందుకంటే ఫస్ట్ సినిమాకే మీ పేరు అందరూ హీరో అని వస్తున్నారు, మీరేమో సెట్ చేసుకున్నారా అని. లేదండి, ఐఎమ్ లైక్ వెరీ బ్లెస్డ్ విత్ లాట్ ఆఫ్ గుడ్ ఫ్రెండ్స్. సో అరుస్తున్న వాళ్ళందరూ అయితే నా ఫ్రెండ్సే. ఈ స్టోరీ మీకు రాగానంటే మీకు ఎట్లా అనిపించింది? ఆడిషన్కి వెళ్ళాను. అండ్ సో బేసిక్గా ఐ హ్యావ్ టు టెల్ యూ, ఇందాక అడిగినట్టు కూడా సినిమాల్లోకి వెళ్ళాలి అంటే ఫస్ట్ కన్సర్న్ ఇస్ ఇనిషియల్ స్టేజెస్లో పేమెంట్ ఉండదు అని. సో వెన్ ఐ వాజ్ ఈ ఆడిషన్ గురించి తెలిసినప్పుడు దే గేవ్ మీ అ టైమ్ స్లాట్, 2:30కి రండి, 3 o'clock వరకు విల్ బీ యువర్ ఆడిషన్ స్లాట్ అని. సో దేర్ ఐ వాజ్ లైక్ ఓకే, ఇక్కడ ఇలాంటి ప్లేస్కి వెళ్తే మై టైమ్ వోంట్ బీ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అనిపించింది. సో దట్స్ వేర్ ఐ గేవ్ ద ఆడిషన్ అయిపోయాక దెర్ వర్ మల్టిపుల్ కెమిస్ట్రీ చెక్స్ అండ్ అంతా అయ్యి ఫైనల్ అనుకున్నాక నేను ఇందాక మీకు చెప్పినట్టు 30 kilometers అప్ అండ్ డౌన్, ఐ వాజ్ పెయిడ్ అలవెన్స్ ఫర్ ట్రావెలింగ్ ఆల్ ద వే. అది లైక్ ఓకే, ఇలా ఉంటే ప్రొడక్షన్ హౌస్ హ్యాపీగా ఇండస్ట్రీలో ఐ కెన్ సర్వైవ్ అని. దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. వన్ లాస్ట్ క్వశ్చన్ విజయ్ గారు. వంశీ గారు ఇక్కడ. విజయ్ గారు, వన్ క్వశ్చన్ ప్లీజ్. సో మీ ఇన్స్టాగ్రామ్లో చెగోవీరా షార్ట్ ఫిలిం దట్ యూ డిడ్ కదా, పవన్ కళ్యాణ్ గారి ఫ్యానా మీరు ఆర్ చెగోవీరా గారి ఫ్యానా? ఒకటి అందరి సినిమాలు 3 సార్లు 4 సార్లు థియేటర్లో చూసిందే, తారకన్న ఫ్యాన్. అది 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 క్లారిటీ. వావ్ సూపర్. షెగువీరా దట్ వాస్ ద షార్ట్ ఫిల్మ్ దట్ ఐ షాట్ ఒక 2017లో. దాని గురించి ఇంకేం చెప్పాలి దాని గురించి? అంటే ఐ మీన్ టు సే లైక్ గ్యాప్ ఎక్కువగా వచ్చిందా ఆర్ ఎల్స్ ప్రీవియస్ ఏమైనా చేశారా? నేను బేసిక్లీ అదే ఇక్కడ సినిమా నేను 21 ఉన్నప్పుడు సినిమా క్యాన్సిల్ అయ్యి ఉండే, ఒక ప్రాసెస్ దాకా వచ్చే తర్వాత ఐ హ్యాడ్ టు గో టు యుఎస్. అక్కడికి వెళ్ళినాక కూడా మళ్ళీ ఉద్యోగాలు చేద్దామన్న, అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎందుకో ఎక్కువ నాకు మైండ్కి. యాక్టింగ్ స్టూడియోలు అని చెప్పి అవని చెప్పి ఇవని చెప్పి అవి తిరిగా. అక్కడి నుంచి మళ్ళీ ఐ హ్యాడ్ అ ఛాన్స్ హియర్ ఇంకో సినిమా గురించి అన్నప్పుడు ఐ కేమ్ బ్యాక్. ఆ తర్వాత వినయ్ షణ్ముఖ్, ఐ నో దట్ గై, సో ఐ కాల్డ్ హిమ్ అప్. ఐ సెడ్ పని ఏమన్నా ఉందా ఒకసారి చూడు ఖాళీగా ఉన్నా అంటే, అనుకోకుండా దెన్ దట్స్ వెన్ అమ్మాడి హ్యాపెండ్. ఇఫ్ యూ ఆల్ నో అబౌట్ ఇట్, దట్స్ వన్ గుడ్ సాంగ్ దట్ వీ గేవ్. అది అయిన తర్వాత ఆడిషన్ త్రూ మళ్ళీ దీనికి వచ్చా. అలా మధ్యలో ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ ఆడిషన్ త్రూ దీనికి వచ్చా. సో చాలా మంది నీదారే నీ కథలో ఆర్టిస్టులు తెలియదు అనుకుంటున్నారు, కానీ మీ ఇన్స్టాగ్రామ్స్ చూస్తే మీరు ఎవరు ఏం చేశారు అనేది డెఫినెట్లీ అందరికీ తెలుస్తుంది. కంగ్రాచులేషన్స్. ఐ థింక్ మీ ఇద్దరు కూడా ఏదో చేసే ఉంటారు సార్. సో ఏమైనా దాగుంటే చెప్పండి సార్, మేము కూడా తెలుసుకుంటాం. అనంత్ నీ గురించి నేను చెప్తా. ఆయనని యాక్చువల్గా అనంత్ క్యారెక్టర్ కోసం వెతికి ఎవరు దొరకలేదు. లాస్ట్కి అనంత్ ఆడిషన్ చేసి వంశీ యూఎస్ నుంచి పట్టుకొచ్చాడు, రమ్మన్నాడు ఈ సినిమా కోసం. సో ఈ మూవ్ టు ఇండియా. సార్ ఇప్పుడు ఇందులో ఎవరైతే వీళ్ళు ఇప్పుడు అందరూ కొత్త వాళ్ళే కాబట్టి ఇన్స్టాగ్రామ్ స్టార్స్ ఏమో నాకు తెలియదు, కానీ వీళ్ళల్లో ఎవరు స్టార్ మెటీరియల్ అంటారు? ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్లో ఉన్నారు సార్ స్టార్స్, అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆస్పెక్ట్లో. అంటే ఎంత ఉన్నా కూడా ఎవరో ఒక డైరెక్టర్కి అరే వీళ్ళు ఏదో చార్మ్ ఉందిరా అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, అది ఎవరు అని అడుగుతున్నాను నేను. సార్ యాక్చువల్గా మీరు అందరు మిస్ అవుట్ అయ్యారు. ఇక్కడ సీరియస్గా ఒక అతను కూర్చొని ఉన్నాడు అప్పటి నుంచి. డైరెక్టర్కి స్టార్ మెటీరియల్ నేనే అండి ఇక్కడ. అది అని చెప్తే బాగోదని చెప్పట్లేదు, ఎందుకంటే యాక్టర్స్ హట్ అవుతారు కాబట్టి. నేను రైటర్ అండి, దీనికి కో రైట్ చేశాను వంశీతోటి. నాకు మజా వస్తుంది ఇది. అంటే
సినిమా గురించి అందరం కలిసి ఒక హాల్‌లో కూర్చొని మాట్లాడుకుంటాం. చాలా హ్యాపీగా ఉంది. లైక్ ఐటీలో కూర్చొని మేనేజర్ కనపడకుండా ఇంకో ట్యాబ్‌లో ఫిలిం ప్రెస్ రిలీజెస్ చూసేవాళ్ళం మేము. అలాంటిది ఇక్కడ కూర్చోబెట్టి మీరు మమ్మల్ని క్వెషన్‌లు అడగడం, మేము అడగడం ఇదంతా చాలా బాగుంది. సో, ఎంజాయ్ చేస్తున్నాను నేను ప్రాపర్‌గా. సో, యాహ్! అండ్ రెండోది జేవీ ప్రొడక్షన్స్ ఈజ్ ఐ థింక్ ఈ పర్టిక్యులర్ రీసెంట్ ప్రెస్ రిలీజెస్‌లో రైటర్‌ని కూర్చోబెట్టింది వీళ్ళే. మామూలుగా రైటర్స్‌ని కూర్చోబెట్టారు స్టేజ్ మీద. కానీ నిజంగా కూడా రైటర్‌కి గౌరవం ఇవ్వాలండి. అంటే అది ఫస్ట్ కథ పుట్టేది, మెటీరియల్ పుట్టేది, కంటెంట్ పుట్టేదే రైటర్ దగ్గర నుంచి. థ్యాంక్ ఆ యూ అండి. రైటర్‌కి వాల్యూ ఇవ్వాలి. వీళ్ళు ఇచ్చినందుకు నిజంగా కూడా యాహ్! అండి. అంటే జేవీ థింగ్స్ అండి ఇవి. ది జేవీ డూయింగ్ జేవీ థింగ్స్ అంటాం మేము. సో, దిస్ ఇస్ హౌ దే ఆర్ లైక్. పట్టు కాకపట్టు పడుతున్నావు కదా ఇది. అరే మాట్లాడిందే ఒక నిమిషం రా. వంశీ గారు ప్రీతం ఇంకోటి నువ్వు ఇందాక ఆన్సర్ చెప్పే ఫోన్ వాడుతున్నాడు. అడగండి సార్ వంశీ గారు మీకు ఇండస్ట్రీలో సపోర్ట్ లేదన్నారు, ఎవరు తెలియదు అన్నారు కదా. అంటే ఫస్ట్ మీరు ఎవరినైనా రీచ్ అయ్యారు ఎవరి దగ్గర, కానీ మీ స్టోరీ తీసుకొని వెళ్ళారా, చెప్పారు, ఎవరన్నా నో అన్నారా, ఏంటి అసలు ఈ ప్రొడక్షన్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి? డబ్బులు I've always wanted to produce films. నా master's degree is in film and television production. So I want to become a producer అనమాట. నేను సపోర్ట్ లేదు అనలేదు. వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ వీ డోంట్ హ్యావ్ అ బ్యాకింగ్. వీ డోంట్ నో సమ్మన్ హూ కెన్ జస్ట్ బీ లైక్ డూ దిస్ డూ దాట్ ఆర్ ఇట్లా పెట్ట అనేది లేదు మాకు. దిస్ ఇస్ సంథింగ్ ఐ వాంటెడ్ టు ఆల్వేస్ డూ అండ్ దట్స్ ద రీజన్. అంటే మంచి కథలతో వచ్చే డైరెక్టర్స్ని ప్రతి ప్రొడ్యూసర్ సపోర్ట్ చేస్తున్నారు ఈ మధ్య, అండ్ మీరు సపోర్ట్ లేదన్నారు కదా. అంటే మీరు ఏం ప్రొడ్యూసర్ అవ్వాలన్నా డైరెక్టర్ అవ్వాలన్నా ఏంటి? అంటే సపోర్ట్ అని కాదండి. వాట్ వీ మెంట్ ఇస్ బ్యాకింగ్ లేదు. అంటే వీ డోంట్ హ్యావ్ ఎనీవన్ హూ కెన్ గైడ్ అస్ సేయింగ్ ఓకే దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్ వెళ్ళండి అనేది. అండ్ ఐ మేజర్లీ స్టిల్ వాంట్ టు బీ ఇన్ టు ఫిల్మ్ ప్రొడక్షన్ ఓన్లీ. డైరెక్షన్ అంటారా అంటే ఇట్స్ జస్ట్ కొన్ని వెరీ పర్సనల్ స్టోరీస్ అప్పుడప్పుడు నాకు స్ట్రైక్ అవుతాయి విచ్ ఐ రైట్ అండ్ దెన్ సిట్ విత్ అన్ అదర్ రైటర్ అండ్ పాలిష్ ఇట్. ఓన్లీ అవి తప్పితే ఐ నెవర్ హ్యావ్ దట్ థింగ్ ఆఫ్ ఇది నేను డైరెక్ట్ చేయాలి అనేది లేదు. మెయిన్లీ ఐ వాంట్ టు గెట్ ఇన్ టు ప్రొడక్షన్. డైరెక్టింగ్ ఈజ్ ఓన్లీ లిమిటెడ్ టు ద ఫ్యూ స్టోరీస్ దట్ ఐ పర్సనలీ ఫీల్ లైక్ ఐ వాంట్ టు డూ దిస్. ఇప్పుడు ఏదైనా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఫిల్మే కొంచెం ఇంపాక్ట్ ఉన్న ఫిల్మ్ తీస్తే ఆ ప్రొడక్షన్ హౌస్ గుర్తుంటుంది అని అంటారు. అలాంటి సినిమా ఇది అవుతుంది అంటారు? డెఫినెట్లీ. లైక్ ఇది ఉండేదే లైక్ ఐ సెడ్ రిలేటబుల్. ఇప్పుడు చూడంగానే మీరు కూడా చూసాక అరే దీంట్లో నా కథ కూడా ఉంది అని మీరైతే పక్కా ఫీల్ అవుతారు. సో దట్ ఈస్ వాట్ వీఆర్ యాక్చువల్లీ ట్రయింగ్ టు డూ. ఈ సినిమా చూసిన ఎవరికన్నా ఆ ఇంపాక్ట్ అయితే క్రియేట్ అవుతుంది. అంటే ఈ ఈవెంట్ అయితే ఇప్పటివరకు చాలా యూనిక్గా చేశారు, కానీ సినిమా అసలు ఏ జోనర్లో ఉండబోతుంది? కామెడీ ఉంటుందా, ఓన్లీ మ్యూజిక్ గురించి ఉంటుందా, ఏంటి అసలు సినిమా ఎలా ఉంటుంది? అంటే చెప్పినట్టు మ్యూజిక్ అనేది స్పెసిఫిక్గా దాని టెక్నికాలిటీకి ఎప్పుడు వెళ్ళము. ఇట్ ఈస్ అ వెరీ వెరీ లైట్ హార్టెడ్ హ్యూమరస్ డ్రామా. సార్ ఇక్కడ మామూలుగా అయితే చాలా కష్టం ఇంట్లో వాళ్ళని ఒప్పించుకోవడానికి, ఎస్పెషల్లీ లేడీస్ని. మీరేమో పక్కనే రైట్ సైడ్లో లేడీ పెట్టుకొని తిరిగేస్తున్నారు. అది ఎలా సాధ్యపడింది? ఏం మంత్రం వేశారు మీరు? ఇప్పుడే ఆర్జీవి గారు ఒక పోస్టర్ పంపించారు నాకు, నా పెళ్ళాం దెయ్యం అనే ఒక సినిమా నేను చేస్తున్నానని. లేదు సార్, అసలు యాక్చువల్లీ దీనికి ఐ థింక్ బెటర్ రీజన్ ఇస్ నాకు ఫ్రమ్ చిన్నప్పటి నుంచి ఐ థింక్ మై పేరెంట్స్ వర్ ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్ ఆఫ్ ఎనీథింగ్ దట్ వీ వాంటెడ్ టు. నేనన్నా నా బ్రదర్స్ అన్న నన్ ఆఫ్ us ఆర్ ఇన్ లైక్ వెరీ నార్మల్ ఫీల్డ్స్. నేను ఇప్పుడు సినిమా అన్న, మై యంగర్ బ్రదర్స్ ఇన్ టు స్పోర్ట్స్, మై ఓల్డర్ బ్రదర్స్ ఇన్ ఆంటర్ప్రెనర్, మై పేరెంట్స్ వర్ బిజినెస్ మెన్, అంటే లైక్ ఆంటర్ప్రెనర్స్ దెమ్సెల్ఫ్ అనమాట. సో వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ చేశారు. నేను సినిమాల్లోకి వెళ్తాను అన్నప్పుడు ఒకసారి కూడా యాక్చువల్లీ వద్దు అని ఎప్పుడు అనలా. సో అట్ ఎ యంగ్ ఏజ్ అది చేయడం వల్ల ఐ హావ్ నెవర్ సీన్ దిస్ యాజ్ అ ఛాలెంజ్. అసలు ఇది చేయకూడదు, ఇది అసలు రాకూడదు, ఇది ఒక కష్టమైందనేది నేను ఎప్పుడు అనుకోలేదు. సో డెఫినెట్లీ ఇట్ కమ్స్ ఫ్రమ్ పేరెంట్స్ అక్కడ చెప్పడం. హలో వంశీ. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. హాయ్, ఐఎమ్ బబితా ఫ్రమ్ బిగ్ టీవీ. యాక్చువల్గా మీరు కొత్త వాళ్ళని అంటే ఇప్పుడు ఆల్రెడీ సినిమాలు చేసిన వాళ్ళు స్టార్స్ అయ్యారు, వాళ్ళు కూడా కొత్తగా ఫ్రెష్గా పరిచయం అయిన వాళ్ళే, అండ్ వాళ్ళు ఫ్రెష్ స్టోరీస్ని ఎంచుకుంటున్నారు. ఇప్పుడు మనం చాలామందిని చూస్తున్నాము. సో వాళ్ళని అప్రోచ్ అవ్వలేదా, లేకపోతే మీరు అవ్వద్దు అని అనుకున్నారా? కొత్త ఫేసెస్ని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకునే కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేశారా? అంటే దీనికి స్పెసిఫిక్గా ఇట్ వాజ్ మోర్ ఆఫ్ నాకు రైట్ పర్సన్ ఎవరు, నాకు కావాల్సినట్టు నేను ఎవరిని మోల్డ్ చేసుకోగలుగుతాను దీనికి అనేది వాజ్ ది అప్రోచ్. అండ్ లైక్ ఐ సెడ్ బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ ఈ స్కేల్లోనే చేద్దాము అని మేము అనుకున్నాము. సో దానికి బెస్ట్ అప్రోచ్ ఏంటి, బెస్ట్ పీపుల్ ఏంటి అనేది ఇవాల్యుయేట్ చేసుకుని వి వెంట్ బై దట్ మెజర్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఓకే, అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ టేకింగ్ ద టైమ్ అండ్ యాక్చువల్లీ బీయింగ్ హియర్. వంశీ గారు ప్లీజ్ గో అహెడ్. టీజర్ చూశాను, చాలా బాగుంది. ఏంటంటే ఈ మూవీ అర్థమవుతుంది మ్యూజికల్ డ్రామా అని. ఇది మీరు
ఓన్ ఇన్స్టింక్ట్స్ నుంచి చేయాలనుకున్నారా? లేకపోతే ఏమన్నా హాలీవుడ్‌లో మ్యూజికల్ డ్రామాస్ ఉన్నాయి కదా! 'బిగిన్ అగైన్', 'విప్లాష్' అలాంటివి. దాని నుంచి ఏమైనా ఇన్‌స్పైర్ అయ్యారా? అంటే దోస్ స్పెసిఫిక్ మూవీస్ వర్ జస్ట్ రెఫరెన్సెస్. అంటే మేము మ్యూజిక్‌ని లైక్ ఐ సెడ్ ఫస్ట్ వెళ్ళింది థీమ్ మీదేనండి. ఆ థీమ్‌ని చూపియడానికి మ్యూజిక్ అని చూస్ చేసినప్పుడు ఆ సినిమాలు రెఫరెన్స్‌గా తీసుకున్నాం ఇన్ టర్మ్స్ ఆఫ్ అసలు ఆ డ్రామాని ఆర్ అసలు ప్రాపర్‌గా ఎలా లాగొచ్చు బయటికి అనేది. దట్ వాస్ జస్ట్ ఫర్ స్టడీ గానీ ఇట్స్ నాట్ లైక్ ఎనీ స్పెసిఫిక్ ఫిల్మ్ అని. వీటిల్లో ఈ జానర్‌లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి? అంటే హాలీవుడ్‌లో చాలా వచ్చాయి కదా! ఈటిల్లో అంటే నేను వాడిన రెఫరెన్సే 'బిగిన్ అగైన్' ఇస్ లైక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ ఈ జానర్‌లో. డెఫినెట్‌లీ వన్ ఆఫ్ దోస్. సో అదే నేను రెఫరెన్స్‌గా తీసుకున్నాను కూడా. అంటే మీరు చెప్పారు కదా! ఇది ఓన్లీ లైట్ హార్టెడ్ కామెడీ ఉంటుందా? ఎమోషన్స్ కూడా కీ రోల్ ప్లే చేస్తాయా? ఇట్స్ అ మిక్స్. డెఫినెట్లీ చాలా చాలా స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉంటుంది. లైట్ హార్టెడ్ అని నేను ఎందుకంటానంటే పర్సనలీ నేను నా లైఫ్‌లో ఏది చాలా హెవీగా తీసుకోను. నన్ను ఎవరైనా తిట్టినా, నాకు ఏదైనా అయినా ఆర్ ఎనీథింగ్ అన్నా ఐ ఆల్వేస్ టేక్ ఇట్ ఇన్ గుడ్ ఫన్, లైట్ హ్యూమర్, లైక్ లైట్‌గానే తీసుకుంటాం. సో ఆ హ్యూమర్‌తో లైఫ్‌ని అప్రోచ్ అయినప్పుడు ఎవ్రీథింగ్ బికమ్స్ వెరీ ఈజీ అండ్ దాన్ని ఎక్స్‌ప్లోర్ చేద్దామని ఆ టోన్ సెట్ చేశాను.